జయశంకర్కి మండితే ఎట్లుంటుందో ఒకసారి ప్రత్యక్షంగా చూపించారు. ఇప్పుడు ఏదైతే ఐక్యరాజ్య సమితి, ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పా, సోరోస్, ఐక్యరాజ్య సమితి, యూరప్ దేశాలు, నాటో దేశాలు క్రమంగా భారత్ మీద ఒక దాడి ప్రారంభించినాయి. ఈ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాయి, రాహుల్ గాంధీని గెలిపించాలనుకుంటున్నాయి, రాహుల్ గాంధీతో పాటుగా ఐఎన్డిఏ కూటమిని గెలిపించాలనుకుంటున్నాయి. అందుకోసం అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రారంభించినాయి. ఏంటి వాళ్ళకి ఆయన వల్ల వచ్చే ప్రయోజనం అంటే, బలమైనటువంటి రాజకీయం ఉంటే యూరప్ దేశాలు ఇప్పుడు మనతో స్నేహం లేదా మనల్ని కాదనలేని పరిస్థితి వచ్చింది. ఇదివరకు మనం వెళ్ళి వాళ్ళని బ్రతిన్లాడేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు వచ్చి మనతో బ్రతిన్లాడుకుని స్నేహాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా డామినేటింగ్ రోల్లో మనం ఉన్నాం, అదే సందర్భంలో ఫ్రెండ్షిప్ చేసి సర్దుకునేటువంటి రోల్లో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితి వాళ్ళకి నచ్చట్లేదు, తమ కాళ్ళ కింద పడి ఉండాలని కోరుకుంటారు. బట్ 140 కోట్ల మార్కెట్ మనదన్నటువంటి ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడతో మోడీ సక్సెస్ అయ్యారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వస్తే కనుక తూతేదారు ప్రభుత్వం లాంటివి వస్తాయి. అంటే తూ అంటే తా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ మాట వినేటువంటి ఐక్యరాజ్య సమితి కూడా అందుకే భారతదేశపు ఎన్నికల మీద తమకు అపనమ్మకం ఏర్పడిందని మాట్లాడితే, ముందు నమ్మకం అపనమ్మకాల గురించి ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఐక్యరాజ్య సమితి తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రపంచం బాగుంటుందంటూ క్లాస్ స్పీకరు జయశంకర్.